నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే నమస్తే సార్. అండి. సార్ జూలై మాసం ప్రారంభం కాబోతోంది. సో జూలై మాసం ప్రారంభంతోటే రకరకాల గ్రహరీత్యా కూడా మార్పులున్నాయి. శని వక్రగతి అనేది జరగబోతోంది. సుమారు 4.5 నెలల పాటు శని వక్రగతి ఉండబోతోంది. అలాగే బుధుడు కూడా మారబోతున్నారు. సో ఇట్లా మేజర్ గ్రహ మార్పు ఉంది కాబట్టి మరి జూలై మాసం ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వాళ్ళకి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చేటటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఇత్యాది విషయాలన్నీ ఒక్కసారి మీ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి. చెప్తారా? తప్పకుండా. ఇక్కడ జూలైలోకి వచ్చేప్పటికి ఏంటంటే మనకి ముఖ్యంగా మనకి జూన్‌లోనే ఇంచుమించుగా జూలై దాకా ఆగక్కల్లా జూన్ 29కి వచ్చేప్పటికి జూన్ మ 29కే. హ్మ్. బుధుడు రాశి మారుతాడు. బుధుడు మారుతున్నారు. బుధుడు మారుతాడు. అదే రోజు వక్రగతి కూడా శనిది. శనిది ఇంచుమించు 30వ తారీఖు కూడా వేసుకుంటాం. అదే ఒక రోజు అటు ఇటుగా అనుకోండి. పోనీ కొంతమంది లెక్కలు ఒక ప్రకారం, కొంతమంది లెక్కలు ఒక ప్రకారంగా ఏదైనా ఒక రోజు అటు ఇటుగా శని కూడా వక్రగతిలోకి రావటం అనేది ఉంటుంది. అయితే కొంతవరకు మనకి ఏంటంటే అది అదృష్టమైన దురదృష్టమైన ఏంటంటే శని వెనక రాశిలోకి వెళ్ళడు. చూపు మాత్రమేనా? అంటే నక్షత్రాల్లో దిగటం అనేది అయితే ఉంటుంది తప్ప పూర్తిగా మళ్ళీ వేరే రాశిలోకి వెళ్ళడు. కొన్నిసార్లు వేరే రాశిలోకి కూడా కింద రాశిలోకి వెళ్ళిపోవటం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎంత వక్రం ఉన్నా కూడా అదే రాశిలో ఉంటాడు. సో పూర్వభద్ర నుంచి శతభిష నక్షత్రం వరకే దిగుతాడు. సో ఇంకా అంతకు మించి మార్పు అయితే ఉండదు శని వరకు. అది తర్వాత ఇదే జూలైలో ఇంచుమించుగా 2వ వారానికి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ ఆల్ మనకి కుజుడు మరి దీంట్లో వృషభంలోకి వచ్చేయటం, తర్వాత ఇదే కర్కాటకంలోకి మళ్ళీ రవి శుక్రుల యొక్క ప్రవేశం ఇవన్నీ ఉంటాయి. సో ఈ రకమైన ఏదైతే ఈ గ్రహస్థితి అనేది ఏదైతే ఉంటుందో అంటే రాశులతో పాటు ఇక్కడికి వచ్చేప్పటికి సామాజికంగా కూడా ఇబ్బంది ఏంటంటే కనుక యాక్చువల్గా ఇక్కడి నుంచి నెమ్మదిగా తొలి అడుగులు పడతాయి. ఏంటి ప్రభుత్వం ఎదుర్కొనే సమస్యలకి. ఇటు రాష్ట్రం అండి, అదే రాష్ట్ర కేంద్రాల్లో రెండిట్లో కూడా ఒక తొలి బీజం అనేది పడుతుంది. అంటే భవిష్యత్తులో జరగబోయే కొన్ని ఏమంటారు వ్యతిరేక పరిణామాలకి స్టార్ట్గా ఒక అంకురార్పణ అనేది జరుగుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ వ్యక్తిగతంగా వచ్చేప్పటికి ఏంటంటే ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు కొద్దిగా ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే సో ముఖ్యంగా ఇది పూర్వభాద్రలో వెనక్కి రావటం అనేది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశిలో కూడా పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కొంత గడ్డు స్థితిని ఎదుర్కొనే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి అలాగో చెప్పుకుంటాం. దానికి పరిహారాలు కూడా ఉంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. రైట్. ఇక కుంభ మీన రాశుల వాళ్ళకి జూలై మాసం ఎలా ఉండబోతోందండి? శని ఇక్కడే వక్రగతి జరగబోతుంది. అంటే నక్షత్రం మార్పు అయితే ఉంది అని అంటున్నారు కాబట్టి సో ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తున్నారు ప్రత్యేకించి కుంభరాశి వారికి శని భగవానుడు? రైట్. కుంభరాశి వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో తప్పకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే కనుక ఇక్కడ శని వక్రం అనేది పూర్వభాద్ర నక్షత్రంలో, అంటే ఇక్కడ మనకి పూర్వభాద్ర తర్వాత శతభిష నక్షత్రంలోకి వెళ్ళటం అనేది కనుక ఈ పూర్వభద్ర శతభిష నక్షత్రాల వారైతే కనుక ఎక్కువగా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో ఈ 2 నక్షత్రాల మీద కూడా ఎక్కువ ప్రభావం చూపించడం అనేది ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి జరిగే మేలు ఏంటంటే కనుక ఇన్నాళ్ళు వాయిదా పడుతూ వస్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే సపోజ్ ఒకళ్ళకి లోన్ రావాలి, ఏదో హౌస్ కన్స్ట్రక్షన్ అని పెట్టుకున్నారు, హౌస్ లోన్స్ ఉంటాయి కదా, అవి ఇప్పటిదాకా వాయిదాలు వేస్తారు. రేపు శాంక్షన్ అవుతుంది, ఎల్లుండి శాంక్షన్ అవుతుంది, ఇలా తిప్పిస్తున్న వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి ఒక్కలికి వస్తాయి. తర్వాత కొత్తగా ఈ సంతానం కోసం ప్రయత్నిస్తున్న భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకోకుండా ఆకస్మికంగా శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో కనుక ఈ సంతాన యోగం అనేది ఒకటి కనిపిస్తుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇందాక చెప్పినట్టు వాయిదా పడుతున్న వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత మూడోది వచ్చేప్పటికి ఏంటంటే కనుక వీరి యొక్క సంతానం ఎవరైతే ఉంటారో అది చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా, అంటే పెద్ద పిల్లలు అయితే ఉద్యోగాలు రావాలనుకుంటే పెద్ద పిల్లలకు ఉద్యోగ యోగం ఉంది. చిన్నపిల్లలు అయితే కనుక వారి యొక్క విద్యలో వాళ్ళ రాణింపు,
అనేది ఉంటుంది. కనుక ఎలా చూసినా కూడా సంతాన పరంగా శుభ సంఘటనలు జరిగే అవకాశం లేదా శుభవార్తలు వినే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఈ కుంభరాశి వాళ్ళకైతే కనుక కనిపిస్తుంది. కానీ జాగ్రత్త పడాల్సిందల్లా కూడా వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లోనే ఇందాక చెప్పినట్టు ఈ శని ఏదైతే మరి వక్రంలో ఉండటం వల్ల కొంత ఇబ్బందులైతే ఆరోగ్యపరంగా ఉండటం అనేది ఉంటుంది. సో, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావచ్చు అంటే గనక ఈ దంతాలకి సంబంధించిన అంటే పళ్ళకి సంబంధించినవి గానీ, దంతాలకు సంబంధించినవి గానీ కొ ఆ రకమైన బాధలు ఎక్కువ అవ్వటం అనేది కనిపిస్తుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఈ దీర్ఘకాలిక వ్యాధుల్లో ఈ ఎముకలు, నరాలకి సంబంధించినవి ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత బాత్రూమ్‌లకి వాటికి వెళ్ళినప్పుడు ఒకంత జాగ్రత్తగా వెళ్ళటం అనేది మంచిది. ఒక్కోసారి ఒక 2, 3 నెలలు బెడ్ రెస్ట్ అవసరమయ్యే పరిస్థితులు కూడా తటస్థించవచ్చు. అమ్మో! స్కిడ్ అయి పడిపోవడం అక్కడ. రైట్. హ్మ్. సో, అందుకని ఏదైనా కూడా ఆ రకంగా కనుక కుంభరాశి వాళ్ళైతే కనుక ఒకంత జాగ్రత్తగా ఉండాలి. సో, ఈ రకమైన ఇబ్బందులు తగ్గాలి అంటే కనుక వీరు ఈ నెలలో అంతా కూడా ఎక్కువగా కాళికాదేవిని పూజిస్తే మంచి జరగడానికైతే ఉంటుంది. సో, రైట్. ఓం క్లీం కాళికాదేవ్యై నమః, ఓం క్లీం కాళికాదేవ్యై నమః అనేది రోజు చదువుకోవటం వల్ల కూడా మంచి జరుగుతుంది. రైట్. ఇక మీనరాశి వారికి ఎట్లాంటి ఫలితాలు వస్తున్నాయి? సో, మీన రాశి వారికైతే గనక వీరికి కొంతవరకు మంచి ఫలితాలైతే ఉంటాయి. కానీ మీన రాశి వాళ్ళు జాగ్రత్త పడాల్సిందల్లా ఏంటంటే, ఈ రాశిలో పుట్టి ఎవరైనా సరే ఇలా షేర్ మార్కెట్లు, బెట్టింగ్‌లు ఇలాంటివి ఏవైతే స్పెక్యులేషన్స్ అంటాం కదా! ఇలాంటి వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆ రూపేణా వీళ్ళు నష్టపోయే అవకాశాలైతే గనక ఎక్కువగా ఉన్నాయి. ఇక మీన రాశిలో పుట్టి ఎవరైనా సరే ఏదైనా సరే ఉద్యోగాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్టయితే అంటే ఇప్పుడు నేను ఉద్యోగం కొత్త దాంట్లోకి మారొచ్చా? ఇలా అడుగుతూ ఉంటారు మమ్మల్ని అవునండి. తరచు. అవును. కానీ అలా అడిగే వాళ్ళకి ఈ నెల మంచిదే. హ్మ్. సో, మార్పుల మారు. కోసం అన్వేషించే వాళ్ళకైతే గనుక ఈ నెల మంచిదే. కానీ ఇదే మీన రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ భార్యాభర్తల యొక్క సఖ్యత అనేది ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండదు. అంటే అప్పటిదాకా సఖ్యతగా మాట్లాడుకుంటున్న వాళ్ళు ఉన్నట్టుండి చిరాకు పడిపోవచ్చు ఒకళ్ళ మీద ఒకళ్ళు. సో, ఈ సఖ్యత అనే దానికి ఒక కొలమానం ఉండదు. హ్మ్. సో, ఎప్పుడు ఏ రకంగా ఉంటుందనేది ఒకటి. ఇక మిగతా అన్ని వ్యవహారాల్లో కూడా పెద్దగా చెప్పుకోదగిన వ్యతిరేక ఫలితాలైతే తక్కువే కనిపిస్తుంది. సో, జాగ్రత్త పడాల్సిందల్లా షేర్ మార్కెట్‌లో స్పెక్యులేషన్స్. తర్వాత హ్మ్. కొంతవరకు భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు. హ్మ్. ఈ 2 విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉంటే మిగతావన్నీ కూడా దానంతట అవే జరిగిపోవటం అనేదైతే ఉంటుంది. వీళ్ళు ఈ నెలలో వీళ్ళు కూడా ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటమే ఉత్తమం హ్మ్. కనిపిస్తుంది. సో, జాగ్రత్త పడాల్సిందల్లా షేర్ మార్కెట్‌లో స్పెక్యులేషన్స్. హ్మ్. తర్వాత కొంతవరకు భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు. హ్మ్. ఈ 2 విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉంటే మిగతావన్నీ కూడా దానంతట అవే జరిగిపోవటం అనేదైతే ఉంటుంది. వీళ్ళు ఈ నెలలో వీళ్ళు కూడా ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటమే ఉత్తమం. హ్మ్. మొత్తానికి ద్వాదశ రాశులకి కూడా ఈ మాసం ఎట్లాంటి ఫలితాలను ఇస్తోంది, అలాగే శని వక్రగతి కూడా ఎట్లాంటి ఫలితాలను ఇస్తోంది అనేది సవివరంగా తెలియజేశారు. అన్ని రాశుల వాళ్ళకి కూడా వారు వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలని కూడా తెలియజేశారు. కాబట్టి అవన్నీ చేసుకుంటూ అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రిడిక్షన్స్ ని అందించినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం.